పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి ఉద్రిక్తతలు, హై టెన్షన్ మధ్య జరిగిన పోలింగ్ ముగిసింది. వైసీపీ కార్యకర్తల ఆందోళన, అరెస్టులతో పలుచోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేందర్. బలరాం, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి సమయం 5 గంటల వరకే అవకాశం ఉండడంతో కాసేపటి క్రితమే 2 నిమిషాల కిందటే ఈ ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసినట్టుగా తెలుస్తూ ఉంది. లోపల క్యూ లైన్లలో ఎంతమంది ఓటర్లు ఉంటే వాళ్ళకు మాత్రం ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. ఇక మిగిలిన ఓటర్లు ఎవరైనా ఇక్కడికి వస్తే కూడా గేటు బయట ఆపేసి లోపలికి పంపించే పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. అంటే 5 గంటల వరకు సమయం ఇచ్చినటువంటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన టైం ప్రకారం 5 గంటల వరకు అలౌ చేస్తారు. తర్వాత ఏమైనా అలౌ చేయాలి. ఇక్కడ ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం పీఓలు తర్వాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ప్యాక్ చేసి ఇక్కడ నుంచి నేరుగా కడప మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో తీసుకెళ్లి అక్కడ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. ఈ నెల 14వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగబోతుంది కాబట్టి అన్ని ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలించేదానికి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు కూడా పూర్తి చేశారు. క్యూ లైన్లలో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి కాసేపట్లో ఒక అరగంట సేపట్లోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించుకొని ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించే అవకాశం కూడా ఉంది. 3 గంటల కంటే ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని చెప్తున్నటువంటి అధికారులు 3 గంటల సమయానికి వచ్చేసరికి ఇటు పులివెందుల 74%, ఒంటిమిట్టలో 69%గా చెప్పారు. మరి చివరి గంట సేపట్లో వచ్చినటువంటి ఓటర్లు ఎంతమంది తెలియాలంటే ఒక 10-15 నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటు పులివెందులో మాత్రం 79 నుంచి 80% వరకు వచ్చే అవకాశం ఉంది. అటు ఒంటిమిట్టలో కూడా 72-73% వరకు ఈ పోలింగ్ అయితే జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అధికారికంగా తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పొద్దున్న నుంచి జరిగినటువంటి ఉద్రిక్తత నడుమ జరిగినప్పటికీ చివరి సమయానికి వచ్చేసరికి ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిందనే చెప్పుకోవచ్చు. బలరాం, అంటే సురేంద్ర, పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తంగా ఏపీ మొత్తం కూడా ఆ ఎన్నికలనే చాలా ఫోకస్డ్గా చూస్తుంది. రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో ఈ ఎన్నికలను చూసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలింగ్ విధానం ఏ రకంగా సాగింది? ఉదయం నుంచి కూడా ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? ఎటువంటి ఉద్రిక్తతల చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి? అంటే ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఏజెంట్లను పోలింగ్ సెంటర్లోకి అలౌ చేయడంతో పోలింగ్ అనేది ప్రారంభమైంది. 7 గంటల నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అలౌ చేశారు. ఈ క్రమంలో 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. 11 నుంచి 11:30 ప్రాంతంలో అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరిగాయి. అలాగే ముందస్తు చర్యలో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని, సతీష్ రెడ్డిని, ఇటు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిని ముందస్తుగా అరెస్టు చేయడంతో ఎక్కువగా ప్రభావం చూపేటువంటి వ్యక్తులు బయట ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో అంత పెద్దగా ఇష్యూస్ జరగవని చెప్పి అనుకున్నాము. కానీ కొంతమేర ఎర్రబల్లి ప్రాంతంలో ఏజెంట్ల విషయంలో చిన్నపాటి గొడవలు జరిగాయి. ఇటు పులివెందులు అంటే సాధారణంగా పులివెందుల్లో ఎక్కువగా గొడవలు జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ అందుకు డిఫరెంట్గా ఒంటిమిట్టలో కొంత చెదురుముదురు ఘటనలు జరిగాయి. అక్కడ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, అక్కడ అభ్యర్థి ఎరగం సుబ్బారెడ్డికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే దాన్ని సద్దుమించే ప్రయత్నం చేశారు. అలాగే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళేటువంటి వైసీపీ నేతలను ఒకసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకొని సెటరేట్ చేసినటువంటి క్రమం మనం చూసాము. అలాగే అవినాష్ రెడ్డి కూడా రిటర్న్ మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి రావడంతో ఒకంత వాతావరణం గందరగోళంగా మారినప్పటికీ డీఐజీ నేరుగా అక్కడికి వెళ్ళి ఈ ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 5 గంటలు పోలింగ్ ముగిసే సమయం వరకు బయటకు రావద్దు అని చెప్పడంతో ఒకసారిగా వాతావరణం అయితే ప్రస్తుతం ప్రశాంతంగానే జరిగింది. పోలింగ్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్, అంటే పోలింగ్ లైన్లలో కానీ పోలింగ్ చేసే ఏజెంట్ల విషయంలో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే జరగలేదని చెప్పవచ్చు. బలరాం, సురేందర్, అంటే ఓటర్లు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు? గత ఎన్నికల్లో ఏ రకంగా ఉంది? ప్రస్తుతం ఈసారి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్ల పార్టిసిపేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనగానే సాధారణంగా గత 30 ఏళ్ల నుంచి ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు. జరిగిన ప్రతిసారి కూడా ఏకగ్రీవంగానే ఒక వ్యక్తిని వైసీపీకి చెందినటువంటి, అలాగే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటిసారి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందడంతో ఆ ప్లేస్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు పోలింగ్ జరిగింది. అంటే
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఏళ్ల తర్వాత ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. చాలా ఉత్సాహంగా కనిపించారు. మార్నింగ్ 10 నుంచి 12 గంటల ప్రాంతంలో కొంతమంది మందకొడిగా సాగినప్పటికీ తర్వాత 2 నుంచి 4 గంటల ప్రాంతంలో మాత్రం చాలా ఆసక్తి చూపుతూ పోలింగ్ కేంద్రాలకైతే వచ్చి వాళ్ళ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. అటు ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా రూరల్ ఏరియా కావడంతో పనికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల పైన పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరగడానికి కారణం కూడా వాళ్ళందరూ అప్పుడు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈసారి పోలింగ్ అయితే జరిగింది అన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనం చెప్పొచ్చు బలరాం. సురేంద్ర, అంటే ఇప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది? ఇప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఈ పర్సెంటేజ్ ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి? మరోవైపు ఈ ప్రక్రియ ఇంకెంతసేపు కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది? ఇప్పటి వరకు ఇటు పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి 15 పోలింగ్ కేంద్రాలు, అటు ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి అక్కడక్కడ మందకొడిగా సాగినప్పటికీ కొన్ని గంటల తర్వాత స్పీడప్ అయింది. మళ్ళీ తర్వాత 4 గంటల నుంచి కొద్దిగా స్లోగానే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రావాల్సిన ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది బయట ప్రాంతాల్లో ఉండడము, కొంతమంది రాలేని వారు ఇట్లా కొంతమంది మిగిలిపోయినారు. కానీ ప్రస్తుతానికి క్యూ లైన్లలో కూడా చాలా తక్కువగానే ఉన్నారు. కేవలం 10-12 మంది మాత్రమే ఉండడంతో వాళ్ళ ప్రక్రియ మొత్తం ఒక అరగంట లోపు క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అప్పటికి అంటే 3-3:30 ప్రాంతంలో 71% పులివెందుల ప్రాంతంలో తెలిసింది. అటు ఒంటిమిట్టలో 69%. అంటే ఇక్కడ పులివెందులలో దాదాపు 79-80% వరకు వచ్చే అవకాశం ఉంది. అటు ఒంటిమిట్టలో కూడా 72-73% వరకు పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా పూర్తి స్థాయిలో వెల్లడించాలంటే ఒక అరగంట సేపు ఆగితే క్లియర్ కట్గా తెలుస్తుంది అనేది ఇప్పటి వరకు అధికారిక వర్గాలు చెప్తున్నటువంటి విషయం. సురేందర్, అంటే ఈ బ్యాలెట్ బాక్స్ను ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎటువంటి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు? బ్యాలెట్ బాక్సులన్నిటినీ కూడా అంటే ఇక్కడ పోలింగ్ క్యూ లైన్లలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ అయిపోయిన తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే పీఓలు ఏపీఓలు అందరూ కూడా బ్యాలెట్ బాక్సులు ఇక్కడే సీల్ చేసి ఇక్కడ నుంచి నేరుగా కడప శివార్లలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి తీసుకెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లోనే ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తీసుకెళ్లి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సమయం కూడా లేదు కౌంటింగ్కు. రేపు ఒక్కరోజే గ్యాప్, ఎల్లుండి 14 ఉదయాన్నే 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుందని అధికారులు చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ నుంచి నేరుగా తీసుకెళ్లే క్రమంలో ఇటు భారీ బందోబస్తు నడుమ ఆ స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్స్లను అయితే తరలిస్తారని చెప్పవచ్చు బలరాం. అంటే కౌంటింగ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఈరోజు మనం పోలింగ్ చూసాం, చాలా ఉద్రిక్తతలు నడుమ, హై టెన్షన్ నడుమ కొనసాగింది. పలువురు నేతల్ని హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశం ఉంది? మరింత పోలీస్ బందోబస్తు పెంచే అవకాశాలు ఉన్నాయా? ఎస్, అంటే పోలింగ్కు సంబంధించి ఇటు 15 పోలింగ్ కేంద్రాలు, అటు 30 పోలింగ్ కేంద్రాలు, అంటే దాదాపు 45 కేంద్రాలలో పోలింగ్ జరుగుతుండడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినటువంటి పోలీస్ యంత్రాంగం కౌంటింగ్ సమయంలో కూడా కౌంటింగ్ హాల్ దగ్గర అంటే ఒకే ఏరియా ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడము, ఆ కౌంటింగ్ సమయంలో కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా డీఐజీ కోయ ప్రవీణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఆల్రెడీ ఇప్పటికే ఆ స్ట్రాంగ్ రూమ్లో 1-2 సార్లు పరిశీలించారు. ఎందుకంటే ఒక్కరోజు అయినప్పటికీ అవి భద్రంగా ఉండాలి. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే ఈ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఈ బ్యాలెట్ బాక్సులు చెక్ చేసుకునే సమయం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీస్ యంత్రాంగము చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు పోలింగ్ ప్రక్రియను అటు కౌంటింగ్ ప్రక్రియను ప్రత్యేకంగా డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు కలెక్టర్ శ్రీధరు, ఎస్పీ అశోక్ కుమార్ వీళ్ళందరూ కూడా దాదాపు 10 రోజుల నుంచి ఇదే ప్రక్రియ మీద ఫుల్ చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి పోలింగ్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరిపారో కౌంటింగ్ కూడా అదే స్థాయిలో జరపడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారనే చెప్పొచ్చు బలరాం. సురేంద్ర, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా తమ గ్రామాలకు లేదంటే తమ నివాసాలకు చేరుకున్న తర్వాత కూడా కొంత ఉద్రిక్త వాతావరణం పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విలేజెస్లో ఇటువంటి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు చేపడుతూ ఉన్నారు అధికారులు? ఎటువంటి హెచ్చరికలు చేపడుతూ ఉన్నారు? పులివెందుల ప్రాంతంలో ఎక్కువగా రూరల్ ఏరియా ఉండడంతో దాదాపు చుట్టుపక్కల 7 మండలాలు ఉంటాయి. పులివెందులతో పాటు మరో 6 మండలాల్లో కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఆయా గ్రామాలకు చెందినటువంటి పోలీసులు అంటే బందోబస్తుతో పాటు ప్రత్యేక బలగాలు కూడా ఇవాళ రాత్రి రేపు కూడా ఇక్కడే ప్రత్యేక బలగాలు ఉండే విధంగా కూడా పోలీసులు ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎక్కువగా గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం
జగన్ ఇలాకా కాబట్టి ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయని ముందే గ్రహించినటువంటి పోలీసులు అయితే ఈ 7 మండలాల్లో ఉన్నటువంటి మేజర్ లీడర్లు అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 500 మంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారు. వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ తర్వాతనే రిలీజ్ చేసి ఇళ్లకు పంపించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో పాటు కొంచెం లీడర్లు ఎవరైతే ఈ ప్రభావం చూపించే వ్యక్తులు ఉంటారు, లేదంటే కొంత ఇంపాక్ట్ చేసి జనాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులను ఇప్పటికే లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా గస్తీ ప్రత్యేకంగా పెట్టే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవాళ రాత్రి సమయంలో కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు గస్తీ కూడా ఏర్పాటు చేసి పోలీసుల పహారాలోనే పులివెందుల ప్రాంతం అటు ఒంటిమిట్ట ప్రాంతం కూడా ఉండేలా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారనే అర్థమవుతుంది. బలరాం, సురేంద్ర, అంటే అవినాష్ రెడ్డి ఎపిసోడ్ మనం చూస్తూ ఉన్నాం, కొంత ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఆయన పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు, పెద్ద ఎత్తున ఓటర్లు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆయన దగ్గరకు చేరుకున్న సిచ్యువేషన్. అంటే పోలింగ్ సమయం ముగిసిన తర్వాతే ఆయన్ని కొంత బయటికి అనుమతించే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మీరు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన ఏమైనా అక్కడకు చేరుకున్న కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? తర్వాత ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే తనకున్నటువంటి ప్రివెంటివ్ అరెస్ట్ కారణంగా 5 గంటల పోలింగ్ ముగిసిన తర్వాతనే తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి రావాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులు ఇచ్చారు. ఆ విధంగా నోటీసులు తీసుకున్నటువంటి అవినాష్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించాడు. ఇప్పుడు తన క్యాంప్ ఆఫీస్లో చాలామంది అంటే కొంతమంది ఓటర్లు, కొంతమంది ఏజెంట్లు అంటే మా స్లిప్పులు కూడా మాకు ఇవ్వకుండా కూటమి నేతలు తీసుకెళ్లి వేశారన్నట్టు ఒక ఆరోపణలు కూడా చేశారు. దానికి సంబంధించి అవినాష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గానే మారింది. అంతకంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత ర్యాలీగా ఎర్రగుంట్ల నుంచి బయలుదేరి మళ్ళీ పులివెందులకు చేరుకున్నారు. ఆ క్రమంలో చాలామంది కార్యకర్తలు అక్కడికి వచ్చినటువంటి తర్వాత అవినాష్ రెడ్డి బయటికి రావాలని చెప్పి కోరారు. ఆయన ప్రివెంటివ్ అరెస్ట్లో ఉండడంతో రావడానికి కుదరకపోవడంతో ఇప్పుడు 5 గంటల తర్వాత వస్తారా లేదంటే ఏ విధంగా జనాలను మోటివేట్ చేస్తారు, ఎందుకంటే జరిగిన ఎన్నిక పోలింగ్ గురించి వాళ్ళకు ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్తారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. గొడవల నేపథ్యంలో, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పోలింగ్ జరిగింది కాబట్టి దీనిపైన 1-2 సార్లు చర్చించే అవకాశం ఉంది. అలాగే కూటమి నేతలు దౌర్జన్యానికి పాల్పడి ఈ విధంగా పోలింగ్ చేశారని చెప్పి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా చాలా చర్చనీయాంశంగా మారాయి కాబట్టి దీని మీద వైసీపీ స్టెప్ ఎలా ఉంటుందనేది మాత్రం చూడాలి. సురేందర్, అంటే పోలింగ్ ప్రక్రియ చాలా ఉత్కంఠ మధ్య నడిచింది, ప్రస్తుతం అందరం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక నెక్స్ట్ అందరిది కూడా కౌంటింగ్ రిజల్ట్ మీదే ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంటుంది. ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇదంతా బ్యాలెట్ బాక్స్ కాబట్టి లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుంది, తుది ఫలితాలు వచ్చేటప్పటికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులు తరలిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో కడప శివార్లో ఉన్నటువంటి మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసి 14వ తారీఖున ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా ఏజెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి అంటే అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ను ఎన్ని ఏర్పాటు చేస్తారు, ఎవరెవరికి ఏ టేబుల్ కేటాయిస్తారు, ఏజెంట్లు ఎలాంటి నిబంధనలు పాటించాలి, వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాలి, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే ఒక రకమైనటువంటి గైడ్లైన్స్ అధికారుల నుంచి ఏజెంట్లకు కూడా వచ్చాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే అవకాశాలే ఉన్నాయి. మ్యాక్సిమం 8 గంటలకు మొదలు పెడితే బ్యాలెట్ పేపర్లు కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అభ్యర్థుల గుర్తులు 1-2 సార్లు పరిశీలించి ఫైనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం 8 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి పోలింగ్ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే టీడీపీ నేతలు అయితే మంచి జోష్లో కనిపిస్తూ ఉన్నారు. మరి రిజల్ట్ ఏమొస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సురేందర్. పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి ఉద్రిక్తతలు, హై టెన్షన్ మధ్య జరిగిన పోలింగ్ ముగిసింది. వైసీపీ కార్యకర్తల ఆందోళన, అరెస్టులతో పలు చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.